అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ రమేష్ హాస్పిటల్కి అతి సమీపంలో రామచంద్ర నగర్ అనే లొకేషన్లో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేపాటికి ఒక మంచి ప్రీమియం సెగ్మెంట్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయండి. ఈ వీడియోలో అయితే ఈ ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుందండి. అయితే మనం ఫ్లాట్స్ చూపించే ముందు 2 ఫ్లాట్స్ వస్తాయని చెప్పాను కదండి. 2 ఫ్లాట్స్ మధ్యలో కామన్ కారిడార్ స్పేస్ ఇలా ఉంటుంది, చూడొచ్చండి. అలాగే ఆ చివరి వచ్చేపాటికి మనకి స్టేర్ కేస్ అదే వచ్చింది, గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆ సైడ్ వచ్చేపాటికి మనకి ఆల్టిస్ బ్రాండెడ్ ఎలివేటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు, అది కూడా గమనించవచ్చండి. సో ఇదంతా కూడా 2 ఫ్లాట్లకి మధ్యలో వచ్చిన స్పేస్ అండి. సో ఈ వీడియోలో అయితే ఈ ఫ్లాట్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేపాటికి ముందుగా మనకి ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఈ ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్ కి ఇది సింహద్వారం అండి. చక్కటి టేక్ వుడ్ అలాగే మంచి డిజైనర్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా మీరు గమనించవచ్చు. అయితే పాలిష్ వర్క్ అది పెండింగ్ ఉందండి. ఆ సైడ్ కూడా మనకి టేక్ వుడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా చూడొచ్చు. అండ్ తూర్పు వైపు కూడా మనకి ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, విత్ ఫ్రెంచ్ డోర్స్ ఇచ్చారు. అది లోపల నుంచి కూడా ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా చూపిస్తున్నానండి. ఇదంతా కూడా చక్కటి లివింగ్ ఏరియా అయితే వచ్చింది. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా చూడొచ్చండి. సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైటింగ్ తో చక్కటి సీలింగ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ వచ్చేపాటికి చక్కటి టీవీ యూనిట్ ఇచ్చారు ఫ్రెండ్స్, వాల్ టు వాల్ టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే చుట్టూ కూడా ప్రొఫైల్ లైటింగ్ అది ప్రొవైడ్ చేశారండి, అది కూడా మీరు గమనించవచ్చు. కింద కూడా కంప్లీట్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కింద మన ఫ్లోరింగ్ వచ్చేపాటికి 5x2.5 45 టైల్స్ అయితే యూస్ చేశారండి. కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా 5x2.5 45 టైల్స్ అయితే ఆల్మోస్ట్ యూస్ చేయడం జరిగింది. అండ్ ఇందాక చూపించే కదండి తూర్పు వైపు బాల్కనీ విత్ ఫ్రెంచ్ డోర్స్. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్ లోపల కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. డైనింగ్ ఏరియా అన్ని 1 by 1 చూద్దాము. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వచ్చింది, చక్కటి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా చూడొచ్చు మనం. అలాగే ఇక్కడ క్రోకరీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇదంతా కూడా క్రోకరీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ మనకి డైనింగ్ ఏరియా నుంచి ఒక బాల్కనీతో పాటు ఒక స్పేషియస్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి, అది కూడా ఒకసారి చూద్దాము. సో ఇది బాల్కనీ అండి. అలాగే ఆ చివరి వరకు కూడా మనకి చక్కటి వాష్ ఏరియా అయితే ఇచ్చారు, అది కూడా చూడొచ్చు. ఇదంతా కూడా వాష్ ఏరియా అది వచ్చింది. అండ్ ఈ ఏరియాలో వచ్చేప్పటికి మనకి పూజ గది అనేది సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. దీని వర్క్ అయితే ఇంకా ఉంది కొంచెం. సో ఇది పూజ గది అండి. వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకి పూజ గదిలో. అలాగే ఈ సైడ్ వచ్చేపాటికి మనకి కిచెన్ ఏరియా అయితే ఇచ్చారండి. చాలా చక్కటి కిచెన్, సెమీ మోడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చారండి. పైన హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు, అది కూడా మనం చూడొచ్చు. కంప్లీట్ హైడ్రాలిక్ డోర్స్ విత్ కంప్లీట్ స్టోరేజ్ ఇచ్చారు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్వార్ట్జ్ వైట్ స్టోన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ స్పేస్ ఇచ్చారు. అలాగే ఈ పైన కూడా కంప్లీట్ హైడ్రాలిక్ డోర్స్ అయితే స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా మనకి వాల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. కంప్లీట్ టైల్ క్లాడింగ్, ఎక్కడైతే నెస్సిట్ ఉందో అక్కడ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి వాష్ ఏరియా వచ్చిందండి, అది కూడా ఒక్కసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వాష్ ఏరియా వచ్చిందండి. ఇది కూడా మనకి రోడ్ సైడ్ వస్తుంది వాష్ ఏరియా కూడా. సో కిచెన్ కూడా మనకి చక్కటి వెంటిలేషన్ ఉంటుందండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అంతా కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే ఏసీ కన్సీల్డ్ ఎయిర్ లైన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, మొత్తం ఫ్లాట్ లో మనకి ఇంకా చూపించాల్సింది మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. ముందుకైతే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్ గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ కూడా. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి మనకి డ్రెస్సింగ్ యూనిట్, డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి వాల్ టు వాల్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేశారండి, అది కూడా చూడొచ్చు. పైన వచ్చేప్పటికి హైడ్రాలిక్ డోర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ కూడా మనకి రోడ్ సైడ్ వస్తుందండి. సో చక్కటి వెంటిలేషన్ అయితే బెడ్రూమ్స్ కూడా వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ ది. అండ్ దీంట్లో కూడా చూడొచ్చండి వాల్ టైల్స్ అనేది ఆల్మోస్ట్ పై వరకు క్లాడింగ్ చేయించారు. అలాగే ట్యాప్స్ వచ్చేపాటికి జాగ్వార్ బ్రాండెడ్ యూజ్ చేశారండి. అలాగే కమోడ్స్, షింక్స్ వచ్చేపాటికి సెరా బ్రాండెడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు.
ఇప్పుడు మనకి చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. ఇది మనం చూస్తున్న వర్క్ ఏదైతే ఉందో ఇదంతా మోడల్ ఫ్లాట్ అండి, బిల్డర్ చాయిస్ ప్రకారం చేయించారు. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్, డ్రెస్సింగ్ యూనిట్, అలాగే స్టడీ టేబుల్ మొత్తం కలిపి ఒకే భాగంగా ఇవ్వడం జరిగింది, ఒకే పార్టీషన్ లో. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి వాల్ టు వాల్ వార్డ్రోబ్ ఇచ్చారండి. పైన కూడా హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా చూడొచ్చండి, కంప్లీట్ స్టోరేజ్ అండి, స్పేషియస్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా మనం చూడొచ్చండి, క్వార్ట్జ్ వైట్ స్టోన్ ఇచ్చారు. విండో దగ్గర మనం ఏదైనా క్వశ్చన్ వేసుకుని విండో సిట్టింగ్ ఎంజాయ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ బెడ్రూమ్ లో కూడా వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ గమనించవచ్చు. పై వరకు టైల్ క్లాడింగ్ అనేది చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి, గెస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి, అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. అండ్ మనం చూడబోయే థర్డ్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో ప్రతి బెడ్రూమ్ లో కూడా కింగ్ సైజ్ పడుతుందండి. అయితే ఈ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ లో వచ్చేపాటికి క్వీన్ సైజ్ పడుతుంది, క్లియర్ గా చక్కగా సరిపోతుంది. అలాగే థర్డ్ బెడ్రూమ్ లో వచ్చేపాటికి హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రతి బెడ్రూమ్ లో కూడా మనకి కన్సిల్డ్ ఏసీ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ వచ్చేపాటికి మనకి డ్రెస్సింగ్ మిర్రర్ వచ్చింది. అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూద్దాము. సో థర్డ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. సో 3 బెడ్రూమ్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ తో వచ్చిన 3 BHK ఫ్లాట్ ఇది. సో ఫ్రెండ్స్ చూసాం కదండి, మనకి రమేష్ హాస్పిటల్, ఏలూరు రోడ్డు దగ్గర ఉన్న రమేష్ హాస్పిటల్ కి అతి సమీపంలో రామచంద్ర నగర్ అనే లొకేషన్ లో ఉన్న 3 BHK ఫ్లాట్స్ అండి ఇవి. ఈ ప్రైమ్ లొకేషన్ అంటే విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్. సో ఈ ఏరియాలో ఒక మంచి 3 BHK ఫ్లాట్స్ కావాలనుకుంటే కనుక వీటిని 100% మనం కన్సిడర్ చేయొచ్చండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేపాటికి 1845 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1400 ఎస్ఎఫ్టీ వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటికి 49 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 1,30,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి, 100% లోన్స్ ఇలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని మంచి ప్రాపర్టీస్ తో మేము ముందుకు వస్తాము. అలాగే ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటనే స్క్రీన్ మీద ఇస్తానండి, అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.